బీసీసీఐ అలాగే ద్రావిడ్ అలాగే సెలెక్టర్స్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ కాంట్రవర్సీకి తావిస్తున్నాయి. అవి ఏంటంటే ఇషాన్ కిషన్ నవంబర్ తర్వాత ఇండియన్ టీంకి ఆడలేదు. డొమెస్టిక్ క్రికెట్లో రంజీ ట్రోఫీ మ్యాచ్లు కూడా ఆడలేదు. కానీ కొత్తగా అపాయింట్ అయిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్తో అతనితో కలిసి బరోడాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇండియన్ టీం తిరిగి సెలెక్ట్ కావాలి అంటే ఏదైనా దేశవాళీలోనే ఒక మ్యాచ్ ఆడి ఇండియన్ టీంలోకి రావచ్చు అని ద్రావిడ్ చెప్తున్నాడు. అది ఇషాన్ కిషాన్కి ఒక్కరికే రూల్స్ పెట్టారా? విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు 5 మ్యాచ్లు ఆడలేదు కదా. విరాట్ కోహ్లీని కూడా దేశవాళీ క్రికెట్ ఆడి ఇండియన్ టీంలో రమ్మని చెప్పగలుగుతారా? సాహసం చేయగలుగుతారా? అలాగే దేశవాళీ క్రికెట్ కనుక ఆడకపోతే ఐపీఎల్లో ఆడేందుకు వీలు లేదు అనేది కూడా ఏదో కొత్తగా వచ్చింది. అది అందరికీ వర్తిస్తుందా? దేశవాళీ క్రికెట్ ఎప్పుడు ఆడాడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ? ఒకసారి నాకు గుర్తు చేయండి. ఈ మధ్యకాలంలో ఎవరు ఆడలేదు.